హాయ్ అండి, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. యాంటీబయాటిక్స్ మీరు మీ పిల్లలకి యూస్ చేస్తున్నారా? అయితే తప్పక ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ మధ్యన హాస్పిటల్కి పేరెంట్స్ సిరప్లు తీసుకొస్తున్నారండి. ఇలాగ ఫీవర్ వచ్చింది, బయట సిరప్లు కొన్నాము అని చెప్పి. అయితే సో అవి పీసీఎం సిరప్లు, మామూలు కోల్డ్ సిరప్లు కాకుండా యాంటీబయాటిక్ సిరప్లు కూడా కొనుక్కొని తెస్తున్నారు. ఈ యాంటీబయాటిక్ సిరప్లు వేసేసి మా పిల్లలకి ఫీవర్ ఈరోజు వస్తే వెంటనే స్టార్ట్ చేసేసి నెక్స్ట్ రోజు నా దగ్గరకు వచ్చి ఫీవర్ తగ్గట్లేదండి, ఇగో ఈ మెడిసిన్స్ వాడుతున్నా అని చెప్తారు. చూస్తేనేమో దాంట్లో యాంటీబయాటిక్ సిరప్ కూడా ఉంటుంది. అది ఎవరు ప్రిస్క్రైబ్ చేశారంటే, లేదండి మేము హాస్పిటల్ లేదండి మెడికల్ షాప్కి వెళ్ళాము, వాళ్ళు ఇచ్చారు, మేము వాడుతున్నాము అని చెప్తున్నారు. సో నేను ఇవి చాలా అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫీవర్ అనేది జనరల్గా సీజనల్గా వస్తాయండి, సీజనల్ ఫీవర్స్ అంటాము. సో వర్షాకాలంలోనూ ఫీవర్స్ ఉంటాయి, అండ్ చలికాలంలో కూడా మోస్ట్లీ జలుబు దగ్గు జ్వరంతో ఉంటుంది. చాలా వరకు అవి వైరల్ ఫీవర్స్ అండి, మీరు యాంటీబయాటిక్ పెట్టినా కూడాను అది పనిచేయదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలాగా అది ఒక ఫీవర్ ఇన్ జనరల్గా వైరల్ ఫీవర్ అయితే అది 3-4 డేస్ ఉండి 4-5 డేస్ ఉండే కోర్స్ తగ్గిపోతుందండి. ఈలోపు బేబీ సిక్ అవ్వకుండా మనం ప్రాపర్ ఫుడ్ పెట్టి రెస్ట్ ఇచ్చి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలండి. అలా కాకుండా మీరు ఫీవర్ వచ్చిన వెంటనే మీరు యాంటీబయాటిక్, అది కూడా డాక్టర్ చెప్పకుండా మీరు బయట నుంచి యాంటీబయాటిక్ కొనుక్కొని స్టార్ట్ చేస్తే, అలాగా ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే అవసరమైనప్పుడు మనం నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ పెడదాం అనుకుంటే అప్పుడు పని చేయదండి. అప్పుడు హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టాలి. మీకు తెలిసిందే, హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో. సో అందరి పేరెంట్స్కి నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, దయచేసి యాంటీబయాటిక్స్ అనేవి కౌంటర్ దగ్గర తీసుకోవద్దు. 100లో 90% వైరల్ ఫీవర్సే ఉంటాయండి. సో అది కోర్సు సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తే కోర్స్ తగ్గిపోతుంది. ఫీవర్ తగ్గకపోతే టెస్టులు చేసుకొని డాక్టర్కి చూపించి యాంటీబయాటిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే యూజ్ చేయడం మంచిదండి. సో ఇది నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు నాకు కుదిరింది చెప్పడానికి. నేను చెప్పింది ఇది పాటిస్తారని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.